అహం బ్రహ్మస్మి అంటే అర్థం ఏమిటి? ఈ వాక్యం అనుకోగానే ఎవరైనా బ్రహ్మతో సమానం అవుతారా? కొండ అద్దమందు కొంచెమై అన్నట్లుగా అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును. ఇది జ్ఞానానికి పరాకాష్ట. ఈ వాక్యం అనుకోగానే నేను బ్రహ్మమును అని ఎవరైనా అనుకుంటారా, అవుతారా? అంత సులభమైన విషయం కాదు సుమా. చత్వారి వాక్ పరిమిత పదాని తాని విదుర్బ్రాహ్మణ ఏ మనీషిణః అని వేద ప్రమాణం. ఆచార్య శంకర భగవత్పాదుల వారు వాక్యార్థశ్చ విచార్యతాం అనే ఒక ప్రామాణికమైన శ్లోకాన్ని అందిస్తూ 4 మహావాక్యములను ప్రస్తావన చేస్తారు. ఆ 4 మహావాక్యములలో అహం బ్రహ్మాస్మి ఒక్కటి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవనాపర అనేవి ఈ 4 మహావాక్యాలు. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మహావాక్యం ప్రతీకాత్మకంగా వేదాంత దర్శనం సూచిస్తుంది. 6 దర్శన శాస్త్రాలలో వేదాంత దర్శనం బోధించేటటువంటి మార్గంలో చిట్ట చివరిది ప్రామాణికమైనది అహం బ్రహ్మాస్మి అనేటటువంటి మహావాక్యం. ఈ మహావాక్యాన్ని స్మరించాలి. అంతకంటే పూర్వం వేదాన్ని, వేదార్థాన్ని, వేదంలో ఉండే ధర్మాన్ని అవగతం చేసుకోవాలి. నేర్చుకోవడం, నేర్చుకున్న దానిని ఇతరులకు బోధించడం, బోధించే ఆ సత్యాన్ని అనుసరించడం అనే 3 పద్ధతులలో ఎవరైనా జీవితాన్ని గడిపినప్పుడే బ్రహ్మము అన్న ఆ శబ్దం అర్థమవుతుంది. ప్రజ్ఞానం లేదా సంజ్ఞానం లేదా విజ్ఞానం శబ్దానికి ఉండే అర్థం తెలుసుకోవడం చాలా సులభం. వైయాకరణలు, వ్యాకరణ పండితులు సులభంగా తెలియజేస్తారు. కానీ ఆ ధర్మము, ఆ సత్యము, ఆ అర్థము అర్థం కావాలి. జీవితంలో అమలు చేసినప్పుడే అర్థమవుతుంది. ఒకే శబ్దం బ్రహ్మము, ఒకే శబ్దం దైవము. దైవం అనే ఆ భావనను బ్రహ్మము మనకు ప్రతీకాత్మకంగా బోధించినప్పుడు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ బ్రహ్మవిదా ఆప్నోతి పరం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఈ బ్రహ్మ శబ్దాన్ని వేదం అనేక సందర్భాలలో వివిధ అర్థాలలో మనకు తెలియజేస్తుంది. విశ్వమంతా ఆవరించిన చైతన్యము, ప్రాణశక్తి, అది బ్రహ్మం. నేను ఈ దేహమును కాదు, ఈ దేహములో ఉన్న ఆ చైతన్యాన్ని, బ్రహ్మమును అని తెలుసుకోవడమే ఈ వాక్యానికి ఉండేటటువంటి పరమార్థం. శరీరం నేను కాదు, శీర్యతే, నశించిపోయేది శరీరం. శరీరంలో ఉన్న నేను బ్రహ్మమును అని తెలుసుకున్నప్పుడు దేహం మీద వ్యామోహం పోతుంది. అలా ఊరికే అనుకోవడం కాకుండా ఇంత జ్ఞానం కావాలి అంటే మెట్లెక్కితేనే కానీ మేడపైకి చేరుకోలేం. మేడపైకి చేరుకుంటే కానీ జ్ఞానం సుబోధకం కాదు. కనుక మెట్లు అనే ఆ పరంపరలో కర్మ సిద్ధాంతం, జ్ఞాన సిద్ధాంతం, దేవతారాధనలు, అర్చనలు, పూజలు ఇవన్నీ కూడా అహం బ్రహ్మాస్మి అనే ఆ వాక్యం యజుర్వేద సారభూతం. 4 మహావాక్యాలలో ఒక మహావాక్యం.